టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత కడప జిల్లాలో మహానాడు ఏర్పాటు చేయడం రెండో రోజు జరుగుతుంది. మహానాడు విషయంలో మాజీ మంత్రి పరిటాల సునీత మేడం ఉన్నారు, ఆమె అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, కడప జిల్లాలో రాయలసీమలో మొట్టమొదటిగా ఈ రెండో రోజు మహాసభ జరుగుతుంది. ఏ విధంగా జరిగింది, ఏ అంశాలపైన తీర్మానం చేశారు మేడం? రాయలసీమలో మన రాయలసీమలో కూడా ఇది ఫస్ట్ టైం అండి మహానాడు కూడా పెట్టడం. ఈ మహానాడు ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తేలాగా ప్రజలందరూ కూడా ఈరోజు మహానాడు కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా వచ్చి చాలా ఘనంగా మహానాడు కూడా నడిపిన దానికి ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పార్టీకి మహానాడుకు వచ్చినారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. దాదాపు 102 సంవత్సరాలైంది ఎన్టీ రామారావు గారు పుట్టి, అయినా కూడా ఈ రోజు కూడా తరక్కోకుండా ఎంతో మంది ఇప్పుడుండే యూత్ పెద్దవాళ్ళు ఇలాంటి సీనియర్లే కాకుండా యూత్ కూడా భారీ ఎత్తున కూడా తరలిస్తున్నారు. ఇక్కడ ఏమేమి తీర్మానాలు చేస్తారనే విషయాలు తెలుసుకోవడానికి కూడా భారీ ఎత్తున మహిళలు కూడా తరలిస్తున్నారని చాలా సక్సెస్ఫుల్ మన మహానాడు అని కూడా చెప్పుకోవచ్చు. మేడం చెప్పండి, మీ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ కబ్జాలని చెప్పి కూడా చాలా మంది నియోజకవర్గంలో ఆరోపించారు. దీనిపైన మీరు నెక్స్ట్ ఏం చేయబోతుంటున్నారు? మా నియోజకవర్గంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక సైకో ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నారు. ఆయన కూడా చాలా హౌసింగ్ కూడా ఆయన టెండర్ వేసుకొని ఆయన ద్వారా చాలా వరకు ఫ్రాడ్ కూడా జరిగారు. అది కూడా దాన్ని కూడా మేము గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఆవిడే ఎన్క్వైరీ కూడా జరుగుతున్నాయి. దాంట్లో తప్పదేళ్తే ఆయన జైలుకి తప్పకుండా పోతాడని కూడా చెప్పుకోవచ్చు. అదే కాకుండా జాకీ పరిశ్రమ వస్తే అక్కడ కూడా 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్లనే జాకీ పరిశ్రమ కూడా మళ్ళీ వాపసు వెళ్ళిపోయే పరిస్థితులు అప్పుడుండే సైకో ఎమ్మెల్యే కూడా చేసిన విషయం. అలాంటివన్నీ కూడా మేము కూడా మళ్ళీ ఏలెత్తి చూపించేదే కాకుండా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి మళ్ళీ దీంట్లో ఎవరు తప్పు అనేది కూడా చూసి వాళ్ళకి శిక్షించాలని మేమందరూ కూడా చెప్పింది కూడా జరిగిందండి. ఫైనల్ గా మీరు గెలిచిన తర్వాత మినిస్టర్ వస్తే నేను ఒక పక్క మిషన్ తీసుకుంటా అని అప్పుడు గతంలో తోపుదిద్దు ప్రకాష్ రెడ్డి అన్నారు. దీన్ని మీరు నెక్స్ట్ మంత్రి కాబోతున్నారో, వస్తే దీన్ని ఏ విధంగా సాల్వ్ గా స్వీకరిస్తారు? నాకు మంత్రి కావాలని నాకైతే ఆలోచన లేదండి. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు మంత్రిగా చేశాను. చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ మంత్రులు ఇస్తే చాలా, అంతేగాని ఆయన ఇంకా అలాంటివి నేను మాట్లాడితే కూడా బాగుండదు. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది మీసాల గురించి దాని గురించి. పరిటాల వాళ్ళు గెలిస్తే నేను రాజకీయాలు తప్పుకుంటానన్నారు. పరిటాల వాళ్ళు ఒక్కసారి ఓడిపోయి ఉండొచ్చు, ఓటమి గెలుపు అనేది సహజమే. ఒక్కసారి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పెద్ద వాళ్ళ పిల్లలే ఓడిపోయారు. అలాంటప్పుడు ఆ గాలి వల్ల మా ఫ్యామిలీలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు అనవసరంగా ఒక్కసారి పరిటాల సునీతమ్మ మీద 4 సార్లు నేను పోటీ చేశారు. నువ్వు 4 సార్లు ఓడిపోయినావు, 3 సార్లు నువ్వు ఓడిపోయినావు. నువ్వు ఒక్కసారి గెలవడం వల్ల ఏదో నేను తోపు మాటలన్నీ మాట్లాడితే ఇక్కడ ఎవరు ఇనుకుంటూ ఉండేవాళ్ళు కూడా ఎవరూ లేదు. ఎప్పుడైనా పరిటాల కుటుంబమే గెలుపు అనేది. మొన్న ఓట్లో కూడా నా నియోజకవర్గం ప్రజలు కసిగా పనిచేసి దాదాపు 26,000 ఓట్లతో మంచి మెజార్టీతో గెలిపించిన నా రాప్తాన్ నియోజకవర్గం ప్రజలకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. రాప్తాన్ నియోజకవర్గంలో కూడా చాలా వరకు పనులు కూడా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు నేను 60-70 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, త్రాగునీటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా తీర్చాం. రాప్తాన్ నియోజకవర్గం ఒక బాగా చేయాలనేది నా ఆలోచన. మీ నియోజకవర్గం సంబంధించి ఎలాంటి తీర్మానాలు చేశారు అభివృద్ధి విషయంలో? అంటే తీర్మానాలు ఇప్పుడు అన్ని నియోజకవర్గాల ఒక ప్రాజెక్ట్ అండి. నా నియోజకవర్గంలో అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు మా ప్రభుత్వం ఉన్నాడు, నేను మంత్రిగా ఉన్నాడు, 800 కోట్ల రూపాయలు సారి కూడా శాంక్షన్ చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయింది. మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీర్మానాలు చేసేదాంట్లో కూడా రాయలసీమ జిల్లాలో ప్రాజెక్టులు ఏవైతే ఆగిపోయినాయో అవన్నీ పూర్తి చేస్తానని ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చెప్తున్నటువంటి పరిటాల సునీత గారు. మరి చంద్రబాబు నాయుడు గారు వల్ల ఇది సాధ్యమవుతుంది. ఏదైతే ఆయన హామీ ఇచ్చారో వాటన్నిటి కూడా తప్పకుండా నెరవేర్చారని చెప్పి కూడా పరిటాల సునీత చెప్తున్నారు. కెమెరామెన్ దస్తగితో రాజు, 99 టీవీ, మహానాడు ప్రాంగణం నుంచి.